ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రేమ కలిగిన జీవము కలిగిన మా తండ్రి, నూతన బలం యెహోవా కొరకు ఎదురు చూస్తే బలం ఉన్నది. వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు. అబ్రహాము మరి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచినని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మనం మన ప్రభువును మన రక్షకుడును యేసు క్రీస్తు వారి రాక కొరకై ఎదురు చూడవలసిన అవసరత ఉన్నది. మొదట రాకడలో గొర్రెల కాపర్లు లేదా యూదులు వారు ఎదురు చూచారు. ఎదురు చూచిన ఆయన ఈ లోకానికి 2024 సంవత్సరముల క్రిందట ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ఎదురు చూచిన వారికి, వెయిట్ చేసిన వారికి ఆయన సాక్షాత్గా వారికి ప్రత్యక్షమయ్యాడు. అలాగైతే అబ్రహాముకు ప్రత్యక్షమై ఎక్కడ? ముగ్గురు మనుషులుగా, ఆదికాండం 18వ అధ్యాయము, ముగ్గురు మనుషులుగా ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్న అబ్రహాముకి యెహోవా ముగ్గురు మనుషులుగా కనబడ్డాడు. అయితే ఆ ముగ్గురు మనుషులుగా కనబడినప్పుడు ఎదురు చూచిన అబ్రహాముకి ఎక్కడలేని శక్తి వచ్చింది. అదే పైనుండి వచ్చు శక్తి పొందు వరకు మీరు అక్కడనే కూర్చుండుడి. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. వారందరి మీదికి కూర్చున్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి అగ్ని నాలుకలతో విభాగింపబడినట్టుగా అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈయన ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా ముగ్గురు మనుషులుగా కనబడినప్పుడు ఎక్కడలేని బలం. అందుకనే 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము. అలాగైతే ఆ ముగ్గురు మనుషులు కనబడినప్పుడు నూతన బలం వచ్చింది. పరిగెత్తాడు. త్వరగా పరిగెత్తి 3 మానికల పిండి త్వరగా రొట్టెలు చేయమని శారాకు చెప్పాడు. పరిగెత్తి ఒక మందలో లేత దూడను తీసుకొని వచ్చి పనివారికి అప్పగించి త్వరగా సిద్ధపరచండి, భోజనం పెట్టాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. అలాగైతే అబ్రహాం జీవితంలో నూతన బలము పొందాడు. త్వరగా పరుగెత్తి ఆ భార్య శారాకు
చెప్పినప్పుడు 3 మానికల పిండి త్వరగా రొట్టెలు చేసింది. మందలోకి వెళ్ళి త్వరగా పరిగెత్తి ఒక లేత దూడను తీసుకొచ్చి పనివారికి అప్పగించి తొందరగా సిద్ధపరచమన్నాడు. అలాగున నూతన బలముతో అబ్రహాము గొప్ప శక్తితో నింపబడ్డాడు. అలాగైతే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. వారి మీద ఊదాడు. మొదటి ఆదాముకి మట్టి తీసుకునడం బొమ్మను చేసి నరులోనికి జీవవాయు ఊదగా నరుడు జీవించు ఆత్మ. ఇక్కడ ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని శిష్యులతో ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అలాగైతే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, ఇక్కడ 1వ అధ్యాయము 15వ వచనంలో లేదా 120 మంది ఏక మనస్సుతో కూడి ప్రార్థన చేస్తున్నారు. 120 మంది మొత్తం వారందరి మీదకి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. యెహోవా కొరకు ఎదురు చూస్తే అబ్రహాముకి నూతన బలం, ఇక్కడ నూతనమైన పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగింది. ఈ సమయంలో అబ్రహాము జీవితంలో నూతన బలాన్ని పొందాడు. ఇదిగో ఇక్కడున్న 120 మంది మీద దేవుని యొక్క వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అలాగైతే 18వ అధ్యాయము అబ్రహాము జీవితంలో 3 మనుషులుగా కనబడినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. త్వరగా పరిగెత్తి భార్యతో చెప్పాడు 3 మానికల పిండి త్వరగా రొట్టెలు చేయమని. మందలోకి వెళ్ళి ఒక లేత దూరం నుంచి పనివానికి అప్పగించి తొందరగా సిద్ధపరచండి భోజనం, కనుక ఆకలైన వానికి ఆహారం పెట్టుటయు ఇదే కదా దేవుడు కోరుతుంది. అలాగైతే యెహోవా కొరకు, అలాగైతే ఎవరైనా ఆకలిని ఇంటి ముందుకు వస్తే అన్నం పెట్టడం లేదా ఏదైనా పెట్టడం, పెట్టే విషయంలో సమృద్ధిగా పెడితే దేవుడు దీవిస్తాడు. ఒక గుప్పెడు తీసుకొచ్చి పెడతారు ఎవరైనా అడుక్కునేవాడంటే. ఈ ఉదయకాలం ఎవరో వచ్చి అడుక్కుంటున్నారు. అడుక్కుంటే అయ్యా మా కొడుకు వచ్చి చెప్పాడు, నాన్న ఎవరో ఒక ఆమె వచ్చిందంటే తీసుకో గ్లాస్ తీసుకో, గ్లాసు నిండగా పోయి నిండారులుగా వాళ్ళకి ఇచ్చినప్పుడు నిండారులుగా దీవించబడతారు. ఎవరైనా కడుపు నిండా అన్నం పెడితే దీవించబడతారు. వారు ఆకలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాదు ఇశ్రాయేలీలు ఆ దాసత్వంలో, ఐగుప్తు దాసత్వంలో మగ్గిపోతూ మొరపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎవరు మమ్మల్ని విడిపిస్తారా? వారి మొర దేవుని యొద్దకు చేరెను. నిర్గమాకాండం 3వ అధ్యాయము, అక్కడ అగ్ని వల్ల ఆ పొద మండుచుండిన కానీ పొద కాలిపోలేదు. అంటే కాలిపోలేదు, బూడిద కాలేదు. శ్రమలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, రోగంలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. వారు మొర పెడుతుంటే వారి మొర దేవుని యొద్దకు చేరింది. మోషేను దేవుడు, నువ్వు రా, ఐగుప్తులో ఉన్న దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించు, నేను నిన్ను పంపిస్తానంటే నేను నత్తివాణయ్యా, నేను కుదరదు అనంటే నేను 4 మాంద్యం గలవాడినంటే లేదు నువ్వు వెళ్ళు, లేదు కుదరదు అన్నప్పుడు నీ కర్ర కింద పడేయమన్నాడు. పడేసిన వెంటనే పాము అయింది. దాన్ని పట్టుకోమన్నాడు, తోక పట్టుకున్నాడు. నీ చెయ్యి చాపమన్నాడు, కుష్టి వ్యాధి వచ్చింది. మరలా రొమ్మును ఆనించుకోమన్నాడు, సేద తీరి చెయ్యి బాగయింది. కనుక ఇదే సూచనగా కర్ర ఇదిగో నీకు ఇచ్చి పంపిస్తున్నాను, ఫరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ బయటికి తీసుకురా. నిజమే, బంగారము వెండి వస్త్రములతో వారు వారి శక్తుల నుండి బయటపడ్డారు.
కనుక వారు పర్వతములలో హోరేబు పర్వతములలో మరి ఆ పర్వతానికి వచ్చిన మోషే పర్వతములలో గడ్డిని మొలిపించే దేవుడు, పశువులకు పర్వతములలో గడ్డిని మొలిపించే దేవుడు, అరచు పిల్ల కాకులకు ఆహారమును ఇచ్చేవాడు. పిల్లలానా శీర్వదించియు అలపరచని కుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పశువులు ఎదురు చూస్తున్నాయి, ఆకలితో ఉన్నవారు ఎదురు చూస్తున్నారు, పక్షులు ఎదురు చూస్తూ ఉన్నాయి, జంతువులు ఎదురు చూస్తూ ఉన్నాయి, మనుషులు ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికోసం? కనుక దేవుని కోసం ఎదురు చూడాలి. అలాగా ఇశ్రాయేలీయులు ఎదురు చూచినా లేదా అబ్రహాం ఎదురు చూచినా నూతన బలం ఇచ్చి కుమారునిచ్చాడు. ఆ అబ్రహాము ఇస్సాకుకు యాకోబు ఇశ్రాయేలీయులు మొరపెడుతుండగా మొర్ర దేవుని యొద్దకు చేరింది. ఆ మంటల్లో నుండి తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. ఇదిగో వాళ్ళు ఎలా వెళుతున్నారు తెలుసా? సుఖంగా, సౌఖ్యంగా, సంతృప్తిగా బంగారం, వెండి నగలు, అంతేకాదు బట్టలు దోచుకున్నారు. ఐగుప్తులకి, ఫరోకి అతని మీద దయ కలిగింది, ఆ ప్రజల మీద దయ కలిగింది. ఈ మధ్యలో ఎన్నో శ్రమలు పెట్టాడు. కనుక మోషే ప్రార్థన చేశాడు. ఫరో హృదయం కఠినపరచబడ్డది. అయినను దాదాపు 13 శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లో నుండి బయటపడ్డారు. ఇప్పుడు బంగారం, వెండి నగలు, దుస్తులు ధరించుకున్న వారై గొప్ప సంతోషంతో ఆ ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు ఒక పర్వతం దగ్గరకు పోయి ఇస్సాకు మరి మోరియా పర్వతంలో ఒకదాని మీద ఇస్సాకు అక్కడ బలిగా జయించాడు. ఇశ్రాయేలీలు నేను చూపింపబోవు కనుక హోరేబు నుంచి సీనాయి, ఈ రీతిగా దేవుడు గొప్ప దైనందిన ఆయన కృపచేత రక్షించబడి వారు మరి 3 దినములు పట్టునంతగా వాళ్ళు దినము ప్రయాణము కొనసాగించి తద్వారా వారు ఆరాధించడానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించి మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. అయితే యెరూషలేములో ఉన్నదని, యెరూషలేములో కాదు, పర్వతంలో కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించువారు. అమ్మా, ఒక కాలం వచ్చుతుంది, అప్పుడు నా మాట నమ్ముము, ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలం వచ్చింది. యథార్థవంతులు స్తుతి చెల్లించుట శోభస్కరం. యథార్థంగా ఆత్మతోను సత్యముతో ఆరాధించేటటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఉదయకాలం యెహోవా కొరకు ఎదురు చూచుచు పంద్యపరంగంలో ఓపికతో పరిగెత్తు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అలాగైతే అబ్రహాము నూతన బలం, ఇస్సాకు నూతన బలం, ఇశ్రాయేలీయులు నూతన బలం, మోషే నూతన బలం. ఈనాడు నీవు నేను ఒక నూతన బలంతో ముందుకు సాగిపోతున్నామంటే ఆయన్ని ఆరాధించేవారు నూతన బలంతో, నూతన శక్తితోనూ, నూతన సంవత్సరంలో నూతన కార్యములు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, నూతన కార్యం చేయబోతున్నాను. కనుక ఏ కార్యము దేవుడు చేస్తాడో మనం ఎదురు చూస్తే నూతన కార్యాన్ని దేవుడు, ఇల్లు కావాలా, పొలం కావాలా, వివాహం కావాలా, సంతానం కావాలా, దేవుడు అనుగ్రహిస్తాడు. ఎదురు చూస్తే ఆయన కోసం కనిపెడితే ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టే దేవుడు ఆయన. మొరపెట్టిన ఆ దాసత్వంలో ఉన్న వారిని విడిపించిన దేవుడు, తినిపించిన దేవుడు, ధరింపజేసిన దేవుడు. కనుక ఆయన మంచి గోధుమలతో తృప్తిపరిచి నడిపిస్తున్న దేవుడు. వాహనాలు, కారులేమి లేకపోతే ఇంకా బోరు లేకపోతే బోరేమి, ఇంకా ఎన్నెన్నో కార్యాలు, పొలం కావాలా, ఇల్లు కావాలా, భార్య కావాలా, ఉద్యోగం కావాలా, ప్రమోషన్ కావాలా, అన్ని దేవుడు ఎదురు చూస్తే నూతన బలము, నూతన శక్తి అబ్రహాంకి ఇచ్చినట్లుగా, ఇశ్రాయేలీయులకి ఇచ్చినట్లుగా, మోషేకి ఇచ్చినట్లుగా, నాకు ఇచ్చినట్టుగా మీకు ఇచ్చునుగాక. అలాగైతే కుంటివాడు
అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. శృంగారమున దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి వాడు నూతన బలం పొందాడు. నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసు నామమున నడుము అని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును. వాడు దిక్కును లేచి నిలిచి నడుచుతూ గంతులు వేచు పరిగెత్తుతూ స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినదినము. వారందరూ ఆశ్చర్యపోయారు. ఉరీడు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చున్నవాడు కదా, అందరూ ఆశ్చర్యపోయి నిండి పరవశులేరు. నూతన బలం కుట్టోడి కాళ్ళు వచ్చినాయి. ప్రేమ గల మా తండ్రి, దేవుని కోసం ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం. అబ్రహాంకి ఎంత బలం ఇచ్చావో. 312 ఆ సైన్యం ఉన్నారు. ఎలియాజరు పెద్దవాడు ఉన్నాడు. ఆ ఎలియాజరే అనుకున్నాడు, లేక ఇష్మాయేలే అనుకున్నారు. కానీ ఇస్సాకు వలనైనది గొప్ప జనాంగం యాకోబు, ఇశ్రాయేలీలు గొప్పగా దీవించినది. కృతజ్ఞత సమర్పిస్తే యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడే నడిపించు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఈ మూమెంట్ ప్రేయర్ చేయండి. ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాం. ఆమేన్.